మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని శ్రీ బంగారు మైసమ్మ, శ్రీ నల్లపోచమ్మ మరియు శ్రీ సీతారామాంజనేయ స్వామి వార్ల దేవస్థానానికి నూతన కమిటీని ఎన్నుకోబడిన తరుణంలో చైర్మన్ బొబ్బల లక్ష్మారెడ్డి మరియు కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, గ్రామంలోని అన్ని కులాల ప్రతినిధులు, గ్రామ కమిటీ పెద్దలు నూతన కార్యవర్గానికి ఎంపిక చేశారు. పాలకవర్గం నూతన అధ్యక్షుడిగా బొబ్బల లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా వీరారెడ్డి, వీరాచారి, కోశాధికారిగా నరసింహారావు గుప్తా ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా బాలిరెడ్డి, రమేష్. ఈ నూతన పాలకవర్గం 2 సంవత్సరాల పాటు కొనసాగుతుందని ప్రతినిధులు తెలిపారు. అందరూ వచ్చిన సభ్యులు కానీ నాతో ఉన్న సహచరులందరికీ ధన్యవాదాలు. వీళ్ళందరూ కూడా మేము రాజకీయం కాదు, అమ్మవారి సేవకుల మాదిరిగానే పనిచేయాలని మేము నిశ్చయించుకున్నాం. అదేవిధంగా నేను ప్రతి ఒక్కరిని కూడా సభ్యులుగా ఇచ్చేసి నేను సేవ చేస్తానని కోరుకుంటున్నాను. ప్రమాణం చేస్తున్నాను. బంగారు మైసమ్మకు దండం పెట్టుకుంటూ ఈరోజు జరిగిన ఈ ధర్మకర్తల మండలికి విచ్చేసినటువంటి మా గౌరవ ముఖ్య అతిథి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారికి మరియు నా తోటి సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కమిటీ వేయడం చాలా గొప్ప విషయం. ఎన్నో సంవత్సరాల నుంచి గుడి నడుస్తున్నది. అమ్మవారి పవిత్రంగా ఉంది కాబట్టి ఇంత పెద్ద టెంపుల్ కట్టుకోగలిగినాం. ఇంత డెవలప్మెంట్ విలేజ్కి ఎక్కడ 4 కిలోమీటర్ల మేర డెవలప్మెంట్ కావడం మా అమ్మవారి దయ. ఇది మా అమ్మవారు మధ్యలో బోడుపల్ మధ్యలో ఉంటుంది. అమ్మవారి నుంచి చెట్టు పోయినా మీకు 2 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది బోడుపల్ది. ఈరోజు ఈ కమిటీలో అన్ని కులాలను అన్ని ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఈరోజు కమిటీ వేయడం వజ్రేష్ యాదవ్ గారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కమిటీ కూడా ఎప్పుడు గుడికి బాగు చేయడానికి, ఇంకా పైకి తీసుకుపోవడానికి తప్పకుండా ఈ 2 సంవత్సరాలు కఠినంగా పనిచేసి అమ్మవారి దీవెనలు తీసుకొని మేము ముందుకెళ్తుంటాం. తప్పకుండా గుడి డెవలప్మెంట్కు శాయశక్తుల ప్రయత్నం చేసి మా అధ్యక్షులు కానీ మా కమిటీ సభ్యులు కానీ అందరినీ తీసుకొని ఇంకొక కమిటీ ఉండే ఒక మహిళా కమిటీ వేద్దాం అనుకున్నాం. ఇది మీటింగ్లో చర్చించినాక కొంతమంది మహిళలతో ఒక కమిటీని కూడా ఇవ్వాలనేది మా అధ్యక్షుల వారి అనుమతి తీసుకొని అదేవిధంగా వజ్రేష్ యాదవ్ గారి అనుమతితో అది ముందుకెళ్తాం. ఈ రోజుకైతే ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయింది. ఈ రోజు నుంచి ఈ కమిటీ పనిచేస్తుంది గుళ్ళో. తప్పకుండా అందరికీ సేవ చేసుకుంటూ అందరి మన్ననలు పొందుతామని మీ అందరి ద్వారా ఈ బోడుపల్ల గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా బోడుపల్ల గ్రామంలో బంగారు మైసమ్మ ఆలయంలో గ్రామ పెద్దలందరూ కూర్చొని గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య సభ్యులందరినీ కులవృత్తులు వాళ్ళు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక కమిటీగా రూపొందించి మా బంగారు మైసమ్మ తల్లి చాలా పవిత్రమైన తల్లి. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చల్లగా కాపాడి ఆనాడు చిన్నగా గ్రామం ఉన్నప్పటికీ ఈరోజు పెద్దగా 1,00,000 ఓట్లతో తయారైనటువంటి గ్రామం ఇది. మా అమ్మవారి దయ వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ 2007వ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి చిన్న గుడిని ఆనాడు ఉన్నటువంటి పెద్దలు చాలామంది సహకారాలతోని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. గుడి కట్టుకున్నాక ప్రథమంగా గుడి ఏదైతే కట్టుకున్న నాటి నుంచి ఈ గ్రామస్తులందరి ఆధ్వర్యంలో మా టెంపుల్ కార్యక్రమాలు జరుగుతూ ఉండే. అందరి కోరిక మేరకు కమిటీ వేయాలి. అక్కడ పక్కన హనుమాన్ టెంపుల్, అక్కడ పోచమ్మ టెంపుల్, ఈ బంగారు మైసమ్మ టెంపుల్ను కమిటీ వేయాలనే ఆలోచనతోని ఈరోజు కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా చాలామంది పెద్దలు ఎవరైనా పెద్దలు కనుక మర్చిపోయి ఉన్నట్టయితే వాళ్ళందరినీ కూడా ముఖ్య సలహాదారుగా తీసుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి కమిటీని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తామని చెప్పి అందరూ కూడా ఒక కంకణంతో కలుసుకొని ఈనాడు అందరూ కూర్చొని సమిష్టిగా చర్చ చేసుకొని కమిటీ వేసుకోవడం జరిగింది. ఈ కమిటీలో బొబ్బల లక్ష్మారెడ్డి గారిని అధ్యక్షునిగా, అదేవిధంగా
పులకండ్ల బాలరెడ్డి గారిని ఉపాధ్యక్షునిగా, దేవరకొండ వీరాచారిని, పోగుల వీరారెడ్డిని ప్రధాన కార్యదర్శులుగా, బొమ్మకు రమేష్ గారిని వైస్ ప్రెసిడెంట్గా, పొద్దుటూరి నరసింహరావు గుప్తా గారిని క్యాషర్గా ఎన్నుకొని మిగతా అందరి సభ్యులను చాలామంది 15-16 మంది సలహాదారులు తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఈ కమిటీ 2 సంవత్సరాల పరిధి ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత మా దగ్గర ఆనవాయితీగా పెద్ద పండుగ జరుగుతుంది. పెద్ద పండుగ జరిగినాక మళ్ళీ కమిటీ వేసుకోవాల్సిందిగా అందరిని కూడా కోరి ఈ కమిటీ నిర్ణయించుకున్నాం. ఈ కమిటీ పరిధి 2 సంవత్సరాలు ఉంటుంది.